కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ ఆకస్మిక దాడులు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం బూదులి గ్రామంలో కస్తూరి సిమెంట్స్ యూనిట్ పై భారీ నకిలీ సిమెంట్ రాకెట్ బహిర్గతమైంది. సిమెంటులో ఫ్లై యాష్ ను అధిక మోతాదులో కలిపి నకిలీ ఆల్ట్రాటెక్ సంచుల్లో నింపి కర్ణాటకకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఆల్ట్రాటెక్ పేరుతో నకిలీ సంచులు ముద్రించి సిమెంటును ఒరిజినల్ గా విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఆకస్మిక దాడుల్లో 340 సిమెంటు బ్యాగులతో బయలుదేరుతున్న లారీని సీజ్ చేశారు. అలాగే ఆల్ట్రాటెక్ పేరుతో ముద్రించిన 88 ఖాళీ సంచులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు అనంతరం కస్తూరి సిమెంట్స్ యూనిట్ యాజమానులపై బిఎన్ఎస్ చట్టం, ట్రేడ్ మార్కు చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ శాఖ 7 కేసులు నమోదు చేయగా కమర్షియల్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా నిబంధనలు, అతిక్రమణపై చర్యలు ప్రారంభించారు. నకిలీ సిమెంట్ తయారీ, విక్రయం ద్వారా కోట్ల రూపాయలు పన్ను ఎగవేత జరిగినట్లు అధికారులు దర్యాప్తులో తేలింది. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారి ప్రసాద్, డీఎస్పీ నాగభూషణ్, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ గోపాలుడు, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రమేష్ రెడ్డి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శివశంకర్, పొల్యూషన్ కంట్రోల్ ఏఈ కృష్ణారెడ్డి, ఆల్ట్రాటెక్ సిమెంట్ అధికారులు పాల్గొన్నారు.